కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో టీడీపీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్ తగిలింది. అప్పు చెల్లించడంలో విఫలమైన కారణంగా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నందాల వరదరాజులరెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పు కేవలం ఎమ్మెల్యేకే కాకుండా ఆయన కుమారుడు కొండారెడ్డికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్స్ట్రక్షన్స్ కంపెనీ, హైదరాబాద్కు చెందిన పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి అప్పు తీసుకుంది. ఈ అప్పును తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో పృథ్వీ కంపెనీ కడప కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు గోపవరం పంచాయతీలోని సర్వే నెంబర్ 670/A1C1లో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఆస్తిని పృథ్వీ కంపెనీకి అప్పగించాలి. ఈ ఆస్తుల స్వాధీన ప్రక్రియను అడ్వకేట్ కమిషనర్ ఇళ్ల రూబెన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న మంగళవారం ఉదయం 10 గంటలలోపు పూర్తి చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాధా కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో పాటు బద్వేల్ శ్రీనివాసరెడ్డి, మీనా, నంద్యాల కొండారెడ్డి వంటి పలువురు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ద్వారా అప్పిచ్చిన సంస్థకు న్యాయం జరగనుంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేపై కోర్టు ఈ తరహా సంచలన తీర్పు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సహా ఆయన కుటుంబం ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది.